ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా మీరు ఫ్యామిలీని వదిలి అన్ని రోజులు గాని, అంటే మామూలు మహా అయితే 2 డేస్, 3 డేస్ ఉండేవాళ్ళంట కదా! ఇన్ని ఆ! రోజులు ఉండటం అనేది చాలా అవును. రేరు. అవును. మీరు హౌస్‌లో ఉన్నప్పుడు గాని, హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఆ! ఎలా ఉండదన్న ఇంట్లో హ్మ్. వాళ్ళ ఎమోషన్స్, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కలవటానికి వచ్చినప్పుడు గాని, హ్మ్. షోలో? అంటే నేనిన్ని రోజులు నిజంగానే హైదరాబాద్‌లో ఉండి మా ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. ఇదే ఫస్ట్ టైమ్. హ్మ్. అంటే దేవుడు విలువలు నేర్పిస్తాడు మధు. హ్మ్. ఆ విలువలు ఈ రకంగా నా ఫ్యామిలీకి నేనేంటో, నాకు నా ఫ్యామిలీ ఏంటో, ఇంకా స్ట్రాంగ్ బాండేజ్‌ని క్రియేట్ చేయటం అనేది ఆయన లక్ష్యంలాగా అనిపించింది నాకు. సో, అదే జరిగింది. సీ కుటుంబంలో ప్రేమలనేది ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఈ ట్రాక్షన్ అనేది నా పిల్లలు ఇంకా బాగా క్లోజ్ అయిపోయారన్నమాట యెస్. నాకు. యెస్. ఇన్నాళ్ళేందంటే ఆ వయసొచ్చేసరికి తల్లితోనే ఎక్కువుంటారు. ఇప్పుడు ఇద్దరు గూడా ఎంత ఇంటరాక్షన్ అంటే అది గూడా భయమేస్తది మధు. హ్మ్. అది గూడా భయమేస్తది. నాకు బాగా ఇష్టమైన మనుషులు ఒకసారి దూరం అయితారు మధు. ఓకే. నాకది భయం. చాలా భయం. చాలా. అంటే అన్ని ఎక్స్‌పీరియన్స్‌లు నాకు. హ్మ్. హ్మ్. సో, దేవుడిని ఎప్పుడు అదే కోరుకుంటా. నాకు నువ్వు డబ్బులు ఇయ్యపోయినా పర్వాలా. ఈ దూరం చేయబాకు. ఈ ఈ రిలేషన్‌షిప్స్‌ని అనే హ్మ్. కోరుకుంటా నేను. ముఖ్యంగా మీరు హౌస్‌లో ఉన్నప్పుడు మీ పెద్దబ్బాయి వచ్చి డాక్టర్‌గా అవునవును. వచ్చి అవును. మీకు ఈ షోల్డర్ ట్రీట్‌మెంట్ చేసిన తర్వాత నాన్న అమ్మో! అని అను క్షణాలు అది గుర్తు అసలు చేసుకుంటే అందరు చాలా ఎమోషనల్‌గా అందరు నిజంగా అది అవును. చాలా అది ఓహ్! అది అదో అందరికి రకమైన అందరికి రాదు భావోద్వేగం. అవును. మధు. అది అసలు అందరికి రాదు. అసలు ఆ టైంలో మీకెలా ఉంది అసలు ఆ టైంలో? అమ్మో! మీకు చూపించింది జస్ట్ ఓ 30 సెకండ్సే. ఆ! అస్సలు నాకు తెలిసి ఒక 3 మినిట్స్ దాకా అలా ఆ! పట్టుకొని వదలలేదు వాడిని. ఆహ్, అన్‌బిలీవబుల్ అది. హ్మ్. అది ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు 'బిగ్ బాస్'. అది ఆయన కలయిక అనేది. దాని తర్వాత వాళ్ళకందరికి పరిచయం చేయటం ఏంది తెలీదు నాకిప్పుడు అనిపిస్తది. ఏంటి అలా అన్నాను నేను మై సన్ అని ఇవన్నీ ఆహ్, అది గ్రేట్ మూమెంట్ లైఫ్‌లో అదొక గొప్ప మూమెంట్. మాటల్లో చెప్పలేము మధు. ఓకే. అందరికి రాదది. అవునవును. నేను డెఫినిట్‌గా అనుకుంటున్నా అది. అసలు. కానీ ప్రతివాడికి ఎక్కడో సందర్భంలో తండ్రితో ఆ అట్రాక్షన్ అనేది ఉంటది మధు. హ్మ్. నా లైఫ్‌లో నా తండ్రితోటి అలాగే జరిగింది. ఓకే. నా పెళ్ళయ్యే ముందు మాకు దీపారాధన చేసి ఎళ్తారు హ్మ్. కొండకి. హ్మ్. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తారు. సహజంగా మన ఇళ్లల్లో హ్మ్. దీపారాధన చేసి కొండకెళ్తాం. నాది కొండ మీద పెళ్లి. ఓకే. వెంకటేశ్వర స్వామి దగ్గర. ఓకే. ఓకే. ఆ రోజు సూపర్. ఎందుకో మా నాన్న నన్ను పట్టుకొని ఏడ్చేసాడు. అయ్యో! సో, ఇలాంటి మూమెంట్స్ ప్రతి తండ్రికి వస్తాయి మధు. హ్మ్. అలాగే నాకు. కాకపోతే చాలా గొప్పగా హ్మ్. ఇచ్చాడు అంతే. అసలు మెయిన్‌గా అసలు 'బిగ్ బాస్' హౌస్‌లోకి మీరు వెళ్ళటానికి రీజన్ అంటే ఏం చెప్తారండి ఫస్ట్ అసలు? అంటే నిజం చెప్పాలంటే నేను మళ్ళీ చేస్తాను సినిమాలని చెప్దామనేది నా ఇంటెన్షన్. ఓకే. నా ఫ్యామిలీ అయితే వద్దు అని అంది వైఫ్. హ్మ్. లేదని అదే చిన్న పందెంలాగా ఎళ్ళాను నేను. మా చిన్నోడైతే నీ వల్లే వద్దు అది ఇది అని అలా పందెం మీద ఎళ్ళాను. హ్మ్. అంతేగాని 'బిగ్ బాస్‌కి' మనం కంపల్సరీ ఎళ్ళాలి. నాకు మా టీవీ నుంచి కాల్ చేశారు. కాల్ చేస్తే వైఫ్‌తో చెప్తే వైఫ్ కూడా చాలా భయపడింది. హ్మ్. ఎందుకంటే తిట్టుకుంటారు అక్కడ పెద్ద అవునవును. పెద్ద గొడవలవుతాయి. నీకు అవసరమా? ఈ ఇన్నాళ్ళు ఇంత కెరీర్ తర్వాత నీకు అవసరమా? 25 సంవత్సరాల తర్వాత 25 ఇయర్స్ మాది ఇది. 25థ్ ఇయర్ ఓకే. సినిమా ఇండస్ట్రీకి. అవునవును. 25 సో, ఇయర్స్. అవసరమా మనకి? ఎందుకు మనకెక్కడికెళ్ళాల్సిన అవసరం అంటే, కానీ నువ్వు ఉండలేవు అక్కడ. అది నేను ఉండలేననే పదం నాకు నచ్చదు. నువ్వు ఓకే. చేయలేవు, నువ్వు ఉండలేవు అంటే నాకు నచ్చదు. ఛాలెంజింగ్ ఏహ్! అనిపించింది. లేక అలా ఎళ్ళాం మధు. అంతే అసలు ఏది కూడా ప్లాన్డ్ కాదు ఆ! మధు. మేబీ దేవుడి ఆహ్, మూవ్ అలా ఉంది అంతే.